కాకినాడ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 106 డిస్ట్రిక్ట్ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాస్, విజయ్ కుమారి దంపతుల చేతుల మీదుగా మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ అలై శ్రీదేవి, రీజనల్ చైర్మన్ అలై దుర్గా సుభద్ర, జోన్ చైర్మన్ అలై లక్ష్మీ నాగేంద్ర, క్లబ్ ప్రెసిడెంట్ అలై బాల త్రిపురసుందరి, క్లబ్ ట్రెజరర్ అలై రేవతి, సభ్యులు అలై సబితారెడ్డి, అలై సత్యకుమారి, అలై హేమలత, అలై వేణుమాధవి, అలై ప్రమీల, అలై మాలతి, అలై రత్నం రాసు, అలై గణేష్, రెయిన్బో క్లబ్ సెక్రటరీ అలై రమ్య తదితరులు పాల్గొన్నారు. చేస్తాను, నీకు చేస్తాను, ఎవరన్నా చేస్తాను, లేదా నేను వచ్చేస్తాను. అలాగే అలాగే ఇంకోటి రండి, సమానంగా రావాలి. ఇద్దరు కలిపి డబుల్ రెండు ఇద్దరు రండి, ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి, మీరిద్దరు రండి. అది అలా ఇద్దరు అలా ఒకసారి రావాలి. ఇద్దరు రండి ఒకసారి. గణేష్ 89, 21, 21, 66, 66, 66, 3, 3. తొందరగా మీరు వచ్చి మేడం ఒకసారి రెండు చేతుల్లో పట్టుకోండి, ఒకసారి అలాగే రెండు చేతులతో గిఫ్ట్ ఇచ్చాను. ఇలా చూడమ్మా, కోపం వచ్చింది చంటోడికి. చేస్తుంటే నొప్పి వచ్చేస్తుంది, పిలిచి పెళ్ళిస్తుంటే. ఎలా చూడండి. నాగేంద్ర గారు మహిళల్ని ఇంత బాగా గుర్తించి మహిళా దినోత్సవం ఇంత గ్రాండ్ గా చేసినందుకు హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మా పెట్టండి, కట్ చేసి ఇంకా ఒకళ్ళు పెట్టండి. ఈ రోజు ఇంకా భోజనం అక్కలేదు మేడం గారికి. అందరికీ నమస్కారం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి ఎదురుగా ఈరోజు లక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రెయిన్బో క్లబ్ లక్ష్మీ నాగేంద్ర, అలాగే సుందరి గారు, లక్ష్మీ నాగేంద్ర సహకారంతో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక్క కాకినాడ పట్టణంలోనే కాదు,
ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మహిళలు సాధించవలసింది ఇప్పటికి సాధించి చాలా ఉంది, ఇంకా మహిళలు సాధించవలసింది చాలా ఉన్నాయి. కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరు కూడా మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఏదైనా సాధించగలరు. మరి మహాత్మా ఇందిరాగాంధీ కానీ ఇలాంటి మహిళలు ఎంతో మంది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని పరిపాలించిన మహోన్నత వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మహిళా సాధికారత విధంగా అందరూ సాధించే విధంగా అందరూ కృషి చేయాలి. ప్రతి మహిళలు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా మహిళలు పాల్గొని ఇంకా ప్రపంచ దేశాల్లో కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తిగా ఏర్పడి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ రాయల్ పార్క్ లో ఈ నెల 29వ తేదీన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారం 2025 అవార్డ్స్ నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ విశ్వగురు ఫౌండర్ CEO డాక్టర్ సత్యవడు రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాలలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కవులు, గాయకులు, కళాకారులు, జ్యోతిష్యం, బిజినెస్, వైద్యులు, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, సామాజిక సేవ, ఎంటర్టైన్మెంట్, డిఫరెంట్ ప్రొఫెషనల్, మీడియా, హెల్త్ సైన్స్ మరియు టెక్నాలజీ, డిఫెన్స్ మరియు సెక్యూరిటీ, జస్టిస్, లా అండ్ ఆర్డర్, ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ వివిధ విభాగాలలో అచీవర్స్, స్పిరిచువల్ లాంటి తదితర విభాగాలలో మార్చి 16వ తేదీలోపు నమోదు చేసుకోవాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారాల ఫౌండర్ తెలిపారు. నిష్ణాతులైన వారిని గుర్తించి వారి అర్హతను బట్టి వరల్డ్ రికార్డుగా నమోదు చేయడం మరియు అవార్డులతో సత్కరించడం లాంటి కార్యక్రమాలతో అంతర్జాతీయ సంస్థ విశ్వగురు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇప్పుడు కాకినాడలో నిర్వహిస్తున్న విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారం 2025 అవార్డ్స్కు మార్చి 29వ తేదీ 2025 ఉదయం 10 గంటలకు కాకినాడ రాయల్ పార్క్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్లికేషన్ల కోసం 9959971679 79813 94595 81212 08279 నెంబర్స్లో సంప్రదించవలసిందిగా తెలియజేశారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రెస్ క్లబ్లో సచివులు రాంబాబు ప్రముఖ నాసికా చిత్రకారులు లైవ్లో నాసికా చిత్రాన్ని చిత్రించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికార ప్రతినిధి మరియు అడ్వైజరీ బోర్డు మెంబర్ సుందరపల్లి గోపాలకృష్ణ పాల్గొన్నారు. మన దాని మీద కష్టపడి దాంతో ఆధారపడింది. అలాగే కరోనా వచ్చినప్పుడు ఎంత ఆహ్వానంలో కూడాను చాలా ప్రాణం ఇంపార్టెంట్, పక్క మనిషికి విలువేంటి అని తెలుసుకుని ఎన్నో సేవలు చేశారు. అలా సేవలు చేసిన కొన్ని వేల మందికి మా కంపెనీ నుంచి వాళ్ళకి ప్రోత్సాహం అండి, ఏదైనా చిరు ప్రోత్సాహమే ఏదైనా వర్క్ చేయడం పనిచేస్తుంది. అలా విభిన్న మార్పుల గ్రామాలు కూడా వెళ్ళి మేము రియల్ సర్వీసెస్ గుర్తించి NGOs కానీ డిఫరెంట్ పీపుల్ కానీ అలా కామన్ మ్యాన్ నుంచి IASలు, IPSలు, సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు కూడా మా సంస్థ నుంచి అవ్వడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ మురళీధర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతియాజ్ గారిని చెప్పి విజయవాడ కలెక్టర్గా ఉన్నారు, వారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్ మినిస్టర్స్ సత్యారెడ్డి గారు అని చెప్పి డిఫరెంట్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. కృష్ణరెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీలు అంటే మా ఆలోచన ఒకటే అండి, సొసైటీలో పాజిటివ్ థింకింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. మనం అధికారం ఉన్నా కానీ సక్రమంగా చేయనప్పుడు అంటే అధికారం ఉన్నప్పుడు అంటే కొన్ని వేల మందిని మోటివేట్ చేయొచ్చేవాళ్ళు. అలాంటప్పుడు కూడా చిన్న ఎంకరేజ్ చేయాలంటే కొద్దిగా మనశుద్ధిగా చిత్తశుద్ధిగా చేయడానికి కామన్ మ్యాన్ కూడా చాలా హెల్ప్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ దృష్టితో అంటే అన్ని రంగాల వాళ్ళు కామన్ మ్యాన్ నుంచి ఒక బ్యూరోక్రాట్స్ కానీ మినిస్టర్స్ కానీ అందరూ కూడా చేస్తుంటే మా సంస్థ నుంచి అవార్డ్స్ రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే రికార్డ్స్కి వచ్చేప్పటికి అవార్డ్స్కి రికార్డ్స్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. అవార్డ్స్ ఏంటంటే ప్రతిభ కలిగిన ఉండి ఎదుగుతున్న వారిని ఎంకరేజ్ చేస్తూ కొన్ని కేటగిరీలో ప్రోత్సహించవచ్చు. కానీ రికార్డ్స్ అంటే మాత్రం సరైన ఒక బౌండరీ, దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చేయగలిగితేనే రికార్డ్ కింద డిక్లేర్ చేస్తాం. అంటే ఎవరు చేయలేని విధంగా కానీ ఎక్స్టెంట్ కానీ ఇన్నోవేటివ్ కానీ యూనిక్ కానీ ఉన్న వాళ్ళు మాత్రమే రికార్డ్గా డిక్లేర్ చేయగలుగుతాము, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు చేయని వాళ్ళని. అదే ప్రక్రియ వీటన్ని నుంచి మాకు రోజుకి ఇప్పుడైతే 200-300 మెయిల్స్ వస్తుంటాయండి రికార్డ్స్ కోసం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో వ్యాయామ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని JNTUK అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్యామ్ కుమార్ అన్నారు.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జరిగిన స్పోర్ట్స్ ప్రాజెక్ట్ మీట్ను శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాయామ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాయామ విద్యకు సంబంధించి చాలా కీలకమైన ప్రకటన చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే కాలంలో వ్యాయామ విద్యకు మంచి భవిష్యత్తు ఉందనే ఆశాభావాన్ని శ్యామ్ కుమార్ వ్యక్తం చేశారు. ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో ఇటువంటి ప్రాజెక్ట్ మీట్ల ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన తెలియజేశారు. గొల్లల మామిడాడ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు, డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కరెస్పాండెంట్ డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వ్యాయామోపాధ్యాయులు భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలని, తద్వారా దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నదే తమ కళాశాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సబ్బిళ్ళ శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామ విద్యను సాధారణ విద్యలో తప్పనిసరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ త్రివేణి, ప్రముఖ వైద్యులు డాక్టర్ కోనాల తమ్మిరెడ్డి, గొల్లల మామిడాడ ఓల్డ్ ప్లేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి మండా రాజారెడ్డి, ఇళ్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్ప శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎడ్యుకేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Edwin Bessie, second place, 5 minutes 41 seconds. First place, BLA Satyasai, 5 minutes 37 seconds. Players, physical education college is to try in the physical education. Physical education is who can take care of the students' health. Active lifestyle అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది సమాజంలో. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ యువర్ మొబైల్. దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ మేకింగ్ యూ వెరీ ఇన్యాక్టివ్. చాలామంది మీ స్క్రీన్ టైం చూసుకుంటే కనుక యూ ఫీల్ దట్ మనం మనిషిగా బతుకుతున్నాం అనడానికి చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. ఒక్కొక్కరు స్క్రీన్ టైం 15 గంటలు 16 గంటలు ఉంటుంది. అదే ఎక్సర్సైజ్ చేయమంటే ఈ రాబోయే రోజుల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే పిల్లల్ని యాక్టివ్గా ఉంచడమే ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే మనం ఈ సమాజంలో మనం బతుకుతున్న ఈ సమాజం ఏంటంటే ఇన్యాక్టివ్నెస్ని, గ్లోబలైజేషన్ మేక్స్ వెరీ ఇన్యాక్టివ్ పీపుల్. ఒకప్పుడు మీరు నడవాలి అంటే ఎక్కడికైనా ఈ సెంటర్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 4 అడుగులు వేసి వెళ్ళాలి. లేకపోతే కనీసం ఈ గేట్ నుంచి బయటికి గేట్ వరకు వెళ్తే కానీ, ఇక్కడి నుంచి బయట గేట్ వరకు వెళ్తే కానీ ఒక ఆటో దొరకదు, సర్వీస్ ఆటో. కనీసం 4 అడుగులు వేయాలి. ఇప్పుడు ఏమొచ్చినాయండి? ర్యాపిడో ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తున్నాయి. ఇదివరకు పిండి రుబ్బుకుని తినేవాళ్ళు, తర్వాత పిండి వచ్చింది, ఇప్పుడు పిండి ఇంటికి వస్తుంది. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎంత మేజర్ ప్లే రోల్ చేస్తుందో అర్థం చేసుకోండి. పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీని అరికట్టగలిగిన ఒకే ఒక శక్తి ఉన్న టీచర్స్ మీరు ఒక్కళ్ళే. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ టీచర్స్ టు మేక్ student should be physically active so that he can grasp everything for the society and he can do some justice for the society.
తప్పకుండా మీ అందరికీ కూడా రాబోయే ఇప్పుడు నాకు అవకాశం వస్తే ఇంకొక గంట సేపు ఎక్కడైనా మీకు నేడుంటే నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ది ప్రొఫెషన్ వేర్ యు ఆర్ బై చాయిస్ కానీ లేకపోతే చాయిస్ లేకపోయినా కానీ మీరు వచ్చి ఉన్నారు. ఈ ప్రొఫెషన్ అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ది జిస్ట్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్. దిస్ ప్రొఫెషన్ ఈజ్ ఎ వెరీ నోబుల్ ప్రొఫెషన్ వేర్ ఇన్ ఎటువంటి కల్మషాలు లేకుండా ఎటువంటివి ఆశించకుండా చాలా గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిన పీడీస్ చాలామంది ఉన్నారు. సో వారందరూ కూడా ఏం ఆశించారు. ఒక టీచర్ హీ నెవర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్. హీ ఎక్స్పెక్ట్ ఓన్లీ ది లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ గ్రోత్. అలాంటి నోబెల్ ప్రొఫెషన్లో మీరు అందరికీ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ తప్పకుండా నేను ఐ బిలీవ్ దట్ టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ బి అన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సో దట్ యూ షుడ్ నో ది ఎసెన్స్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ మీట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాట్ టు గ్యాదర్ ది పీపుల్ లేదా మిమ్మల్ని ఒక 2 రోజులు ఎంటర్టైన్ చేయడం కాదు. ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీస్ని మీలో పెంచడానికి, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో అని తెలియజేయడానికి ఇప్పుడు మీకు ఒక కమిటీలు వేసి ఉంటారు. ఆ కమిటీలో బాధ్యత ఉంటుంది. మార్చ్ ఫాస్ట్ ఎట్లా చేయాలి, జెండా వందనం ఎట్లా చేయాలి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ నేర్చుకోకుండా ఇంట్లో కూర్చొని చదివితే యూ వోంట్ గెట్ ఎనీథింగ్. So teacher education should be a residential education wherein every student should be a part of this at least for మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ ఎండ్ అయ్యే వరకు కూడా కాలేజీల్లో ఉండి కాలేజీలో టీచర్స్ నేర్పించిందని నేర్చుకుంటే కనుక రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు కనుక ఇళ్లలో ఉండి సర్టిఫికేట్ పొందాలనుకుంటే మీరు ఒకటి మీ మనసుకు క్వశ్చన్ వేసుకోండి. అలాంటి మీరు జాయిన్ అయ్యే స్కూల్స్లో మీ పిల్లల్ని చేరుస్తారా? ఆ క్వశ్చన్ ఒకటే వేసుకోండి. యూ విల్ నాట్ లీవ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సేక్ ఆఫ్ ఆబ్సెంటింగ్. అంటే మీరు ఆబ్సెంట్ అయ్యి చదువుదామని మీరు ఏ రోజు అనుకోరు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సభకు తరలివచ్చే జన సందోహంతో సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ముక్కునే కుంచెగా మలుచుకొని కళాఖండం. కాకినాడలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విశ్వగురు ఫౌండర్ CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు లక్షలాదిగా జన సైనికులు తరలివస్తారని అంచనా. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ఉపన్యాసం చేస్తారని వెల్లడించిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.